అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగం చదువుకుందాము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించు గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఇదిగో ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, నీ మాటలు వినాలని ప్రభువా, నీ బిడ్డలను మేము వేచి ఉన్నాము, నిలిచి ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే గనుక ఈ ప్రశస్తమైన సమయంలో నీ ప్రశస్తమైనటువంటి మాటలను మాకు వినిపించుమని, నాతోను నీ బిడ్డలతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగును గాక. ఆమెన్. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పర్యాయము ఆయన వాక్యాన్ని అందించేటటువంటి గొప్ప సమయాన్ని మనకు దానముగా ఇచ్చారు. సంతోషము. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఒక అద్భుతమైనటువంటి వర్తమానము చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అంశము మీకు జ్ఞాపకం చేస్తూ నేను ముందుకు వెళతాను. ఇక్కడ యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నాం. అలాగే 22వ వచనం కూడా మనము చదవాలి, 23వ వచనం కూడా మనం చదవాలి. గమనించండి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 22వ అధ్యాయములో 21, 22, 23 వచనాలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. దీనిలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి 3 విషయాలు దేవుడు పొందుపరిచాడు. ఒకసారి చదువుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథాలు మరి మీ దగ్గర ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా తెరిచి చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుతున్నాను. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చాలా క్లియర్గా ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కూడా 3 ఆశీర్వాదాలుగా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ 3 ఆశీర్వాదాలు కావాలి అంటే ఒకే ఒక పని చేయాలి. ఒక పని మనము చేస్తే 3 రకాల ఆశీర్వాదాలు దేవుడు మనకు దానముగా ఇస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి దీవెన ఇది! ఎంత అద్భుతమైనటువంటి ఆఫర్ ఇది! చాలా అద్భుతమైనటువంటి ఆఫర్ అని చెప్పొచ్చు. ఒక పని చేస్తే 3 ఆశీర్వాదాలు దేవుడు దానంగా ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే కనుక దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదములు ఏమిటి అంటే, మొట్టమొదటిగా సమాధానము లేదా శాంతి. రెండవది ఏమిటి అంటే మేలు. మూడవది ఏమిటి అంటే అభివృద్ధి. ఒకటి సమాధానము లేదా శాంతి, రెండవది మనం గమనిస్తే కనుక మేలు, మూడవది అభివృద్ధి. ఈ 3 కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ 3 కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ ఉండరు.
ఈ మూడు కావాలి. సమాధానం కావాలి, అలాగే మేలు కావాలి, అభివృద్ధి కావాలి. మరి ఈ మూడు కూడా కావాలని వీటి కోసం ప్రయాసపడేవారు అందరూ ప్రయాసపడతారు వీటి కోసం. కొందరికి ఇవి కావాలి అనేటటువంటిది ఏమీ లేదు. ఎవరికైనా ఇవి కావాలి. గమనించండి దేవుని బిడ్డలారా, మతంతో ఇక్కడ మాట్లాడట్లేదు నేను. సర్వమానవాళిని దృష్టిలో పెట్టుకు చెప్తున్నటువంటి మాట. ప్రతి మానవుడికి కూడా సమాధానం కావాలి. ప్రతి మానవుడు కూడా మేలే కోరుకుంటారు. కలలో కూడా కీడు రాకూడదని కోరుకుంటారు. మేలే కోరుకుంటారు. అలాగే అభివృద్ధి ఉండాలని కోరుకుంటారు. ఏ మతస్థులైనప్పటికీ కూడా ఈ మూడు ఖచ్చితంగా కోరుకుంటారు. మరి ఈ మూడు కావాలి అంటే దేవుడు ఒకే ఒక పని చెప్తున్నాడు. ఆ పని ఏమిటంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగుతుంది. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు మేలు కలుగుతుంది. ఆయనతో సహవాసము చేసిన ఎడల అభివృద్ధి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ మూడు ఆశీర్వాదాలు మీ జీవితంలో ఉండాలి అంటే దేవునితో సహవాసము చేయాలి. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. గమనించండి. మరి ఈ మూడు ఆశీర్వాదాలలో మొట్టమొదటిగా సమాధానం గురించి కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తాను. ఇవి మూడు కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి ఆశీర్వాదాలు. సమాధానము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకు అంటే కనుక ప్రతి వానికి మనస్సులో ఖచ్చితముగా సమాధానం ఉండాలి, లేదా శాంతి ఉండాలి. కుటుంబంలో శాంతి ఉండాలి, సమాజములో శాంతి ఉండాలి, సంఘములో శాంతి ఉండాలి, లేదా సమాధానం ఉండాలి. మరి ఎప్పుడు శాంతి మనకు కలుగుతుంది అంటే కనుక, లేదా సమాధానం మనకు కలుగుతుంది అంటే కనుక, మన జీవితంలో మేలులు జరుగుతూ ఉంటే సమాధానం కలుగుతుంది. అంటే సమాధానము, మేలు, అభివృద్ధి ఈ మూడు కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి. సమాధానం కావాలి అంటే ముందు మన జీవితంలో మేలు కలగాలి. మేలు కలగాలి అంటే కనుక మన జీవితంలో అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఉంది అంటే మేలు కలిగినట్టే. మేలు కలిగింది అంటే కనుక ఇంకెలాంటి టెన్షన్ లేదు కాబట్టి, ఎలాంటి ఆందోళన లేదు కాబట్టి మన జీవితానికి ఏమొచ్చిందంటే శాంతి వచ్చింది, అంటే సమాధానం వచ్చినట్లు లెక్క. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు గమనించాలి దేవుని జనాంగమా, సమాధానం గురించి మనం పరిశీలన చేసినట్లయితే కనుక దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఈ వాక్యం మనందరికీ బాగా తెలుసు. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండేను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి ఆ సందర్భములో మరి మొట్టమొదటిగా ఆయన పుట్టినటువంటి శుభవర్తమానమును పొలములో ఉండి రాత్రివేళ మందను కాస్తున్నటువంటి కొందరి గొర్రెల కాపరుల దగ్గరికి గబ్రియేలు దేవదూత గారు వెళ్ళి ఈ వర్తమానం చెప్పారు. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జననము గురించినటువంటి మాట, ఆయన పుట్టినటువంటి సంగతి శుభవర్తమానముగా ఆ గొర్రెల కాపరులకు తెలియజేశారు. దావీదు పట్టణము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పుకొచ్చి అదంతా అయిపోయిన తర్వాత దేవదూతలన్నీ కూడా కలిసి, వాళ్ళందరూ కూడా కలిసి చెబుతున్నటువంటి మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రం చేస్తున్నారు. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, రెండవది భూమి మీద ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అంటూ ఉన్నారు. అంటే భూమి మీద లేనిది ఏమిటి అంటే సమాధానము అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద లేనిది ఏమిటి అంటే శాంతి. భూమి మీద లేనిది ఏమిటి అంటే సమాధానము. లేదా అంటే కనుక లేదు. ఎటు చూచినా కానీ సమాధానము లేదు, శాంతి లేదు. ప్రపంచాల్లో సమాధానము లేదు, దేశాల మధ్య సమాధానము లేదు, రాష్ట్రాల మధ్య సమాధానము లేదు, ప్రాంతాల మధ్య సమాధానము లేదు, పట్టణాల మధ్య సమాధానము లేదు, కుటుంబాల్లో సమాధానము లేదు, తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానము లేదు, భార్యాభర్తకు సమాధానము లేదు, ఏ ఇద్దరు వ్యక్తులు మనం తీసుకున్న వారిలో సమాధానము లేదు. లేనివాడికి లేదని సమాధానము లేదు, ఉన్నవాడికి కూడా సమాధానం లేదు, డబ్బున్నవాడికి కూడా సమాధానం లేదండి. అదేంటి పాస్టర్ గారు, డబ్బులు ఉన్నాయి కదా,
సమాధానం ఎందుకు ఉండదు? వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి కదా, డబ్బులు లేకపోతే టెన్షన్ కదా, డబ్బుల్లో ఉన్నప్పుడు సమాధానం ఎందుకు లేదు అని మీరు అనుకోవచ్చేమో. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఇంటి నిండా డబ్బులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఒంటి నిండా జబ్బులు కూడా ఉన్నాయంట. మరి అలాంటి వాడికి సమాధానం ఏముంటుంది? లేదు కదా. గమనించండి, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య, పట్టణాల మధ్య, 2 గ్రామాల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబాల్లో సమాధానము లేదు. ఒక వ్యక్తికి సమాధానం లేకుండా పోయిందండి నేటి కాలంలో. వ్యక్తితో వ్యక్తికే సమాధానం లేదు, అంటే మనతో మనకే సమాధానం లేదు. ఎందుకంటే ఏదైనా బలహీనత వచ్చినా, ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి సపోజు, ఇక సమాధానం ఏముంటుంది? సమాధానం ఏముంటుంది? శాంతి ఏముంటుంది. కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే, సమాధానము కావాలి. ఎక్కడైనా దొరుకుతుందా అంటే సమాధానం ఎక్కడ దొరకదు. శాంతి ఎక్కడైనా దొరుకుతుందంటే ఎక్కడ దొరకదు. ఎక్కడైనా దొరికితే చెప్పండి, ఎక్కడ దొరకదు. కాబట్టి దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, భూమి మీద సమాధానం లేదు, కానీ సమాధానం ఇస్తాను నేను. అందుకని రాయబడిన మాట, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. అంటే తనకిష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని వాగ్దానము. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి సందర్భంలో ఈ వాగ్దానం బయటకు వచ్చింది. గమనించిన దేవుని బిడ్డలారా, సమాధానము ఎవరు ఇవ్వాలి అంటే కనుక ఆయనే సమాధానం మనకిస్తూ ఉన్నారు. ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదంగా కనబడుతూ ఉంది. సమాధానము, మేలు, అభివృద్ధి, ఈ 3 కావాలి. సమాధానము కావాలి లేదా శాంతి కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఇస్తారు. ఎందుకు ఆయనే ఇస్తారు అంటే కనుక యెషయా అనేటటువంటి దైవజనుని ద్వారా దేవుడు ముందుగానే ఒక ప్రవచనాన్ని రాయించాడండి. దాదాపుగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే ఈ ప్రవచనము రచించబడింది. దాదాపుగా క్రీస్తు పూర్వము 730 నుంచి 742 ఆ యొక్క సమయంలో ఈ వాగ్దానము దేవుడు రాయించాడు. ఎంత గొప్ప దేవుడు గమనించాడు. ప్రణాళిక విషయంలో ఈజ్ ద నెంబర్ 1 పర్సన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రణాళిక, ఆయన అనాది సంకల్పము చాలా గొప్పది, ఉన్నతమైనటువంటి ఆలోచన. అనంత జ్ఞానియగు దేవుడు ఈయన, తరతరాలు ఎరిగినటువంటి వాడు. జరగబోయేటటువంటి విషయాలన్నీ కూడా అవగాహన కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ప్రవక్తలకు బయలుపరిచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన వృత్తాంతము గురించి ముందుగానే రాయించారు. ఆ రాయించిన క్రమములో దాదాపుగా 730 నుంచి 742 ఆ ప్రాంతంలో యెషయా అనేటటువంటి భక్తుని దేవుడు వాడుకున్నాడు. ఆయన ద్వారా రాయబడినటువంటి ప్రవచనం ఏమిటి అంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం రాయబడిన మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనేటటువంటి ఒక ప్రవచనము అక్కడ చెప్పబడింది. ఎంత గొప్ప ధన్యత చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి ఇంకా పుట్టలా, కానీ పేరు ప్రస్తావిస్తూ ఉన్నారు. పేరు మాత్రమే కాదు కానీ ఆయన యొక్క గుణగణాలను ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అంటే సమాధానం మీద అథారిటీ ఎవరికి ఉంది అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. ఎందుకంటే సమాధానమునకు కర్త ఆయనే, సమాధానమునకు అధిపతి కూడా ఆయనేనంట. అందుకనే ఆయన పుట్టిన వెంటనే గబ్రియేలు దేవదూత, అలాగే కొంతమంది దేవదూతలు, పరలోక సైన్య సమూహము, దేవదూతలందరూ కలిసి ఒకే ఒక మాట, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక కలుగునుగాక అని పాడుతారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చేసారు. లేనటువంటి సమాధానమును ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎందుకు అంటే సమాధానమునకు కర్త ఆయనే, సమాధానమునకు అధిపతి కూడా ఆయనే. వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా సమాధానము లేక ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నారేమో, మీకు ఒక శుభవార్త. నీ జీవితంలో సమాధానము కావాలంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మీకు అనుగ్రహిస్తారు. సమాధానం లేదని బాధపడుతున్నావా? శాంతి లేదని బాధపడుతున్నావా? అన్నీ ఉన్నాయి నీకు, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదండి నాకు, సమాధానం లేదండి నాకు, ఎప్పుడు కూడా టెన్షన్ వాతావరణం అయిపోతా ఉందండి అని నువ్వు బాధపడుతూ ఉన్నావా? సహోదరి, దేవునితో మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ జీవితంలోనికి సమాధానము ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. సమాధానము ఇవ్వడానికే ఆయన ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చిన తరువాత
ఆయన శిష్యులతో చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం గమనిస్తే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటూ ఉన్నాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అంటే సమాధానం ఇచ్చేది ఆయనే, శాంతి ఇచ్చేది ఆయనే, నెమ్మదినిచ్చేది ఆయనే. ఎంత గొప్ప దేవుడు! మరి ఇలాంటి సమాధానము కావచ్చు, శాంతి కావచ్చు, ఇచ్చేది ఆయనే. మరి మనం పొందుకోవాలంటే పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి అంటే ఒకే ఒక సూత్రం చెప్తూ ఉన్నాడు దేవుడు. అదేమిటంటే యోబు గ్రంథం 22:21 రాయబడిన మాట, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆయనతో సహవాసము చేయాలి. ఇంకొక మాట మనం చదువుకున్నాం, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అన్నారు. అంటే ఆయనకి ఇష్టం అవ్వాలంటే ముందు ఆయనతో మనం సహవాసము చేయాలి. సహవాసము చేస్తే మనకు సమాధానము లభిస్తుంది. సహవాసము అంటే ఆయనతో మనం ఉండాలి. ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. ఆయన మనలో ఉండాలి. ఆయన లేకపోతే మనకు సమాధానము లేదు. ఆయన లేకపోతే మనకు విడుదల కార్యము లేదు. ఆయన లేకపోతే మనకు విమోచన లేదు. ఆయన లేకపోతే పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేం. ఆయన లేకపోతే కనుక పాపము నుండి మనలను రక్షించేవాడే లేడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు గమనించవలసిన మాట ఏమిటంటే, నీ జీవితంలో సమాధానం కావాలంటే ఆయన ఖచ్చితముగా ఉండాలి. ఆయనతో మనం సహవాసము చేయాలి. సంతానము లేక చాలామందికి సమాధానం ఉండదు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారి జీవితంలో కూడా అశాంతే ఉంటుంది. అంటే వారి జీవితంలో కూడా సమాధానం ఉండదు. గమనించండి, ఒంటిలో భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంటే వారికి కూడా సమాధానం ఉంటుందా? ఉండదు. అప్పుల బాధల్లో ఒకవేళ కూరుకుపోయినటువంటి వారి జీవితాల్లో సమాధానం ఉంటుందా? ఉండదు. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం అధిగమించాలి అంటే, ఒక్కొక్కరితో ఒక్కొక్క సమస్య కదా, ఇవన్నీ మనం అధిగమించాలంటే ఒకే ఒక పరిష్కారం, యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేయడమే. అలా సహవాసము చేస్తే నీ జీవితంలో ఖచ్చితముగా అశాంతి తొలగిపోతుంది, శాంతి లభిస్తుంది, సమాధానం లభిస్తుంది, జీవితము అద్భుతముగా ముందుకు కొనసాగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ అద్భుతములో ఒక విధవరాలి యొక్క జీవితము, ఆమె జీవితంలో శాంతి లేదు, సమాధానము లేదు. శాంతి సమాధానము లేనటువంటి ఈమె జీవితంలోనికి దేవుడే, యేసుక్రీస్తు ప్రభు వారే శాంతిని సమాధానాన్ని అనుగ్రహించారు. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనము నుంచి 15వ వచనం వరకు కూడా మనం ఆలోచన చేస్తే ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతము దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 15 వరకు ఉన్నటువంటి భాగములో నాయీను అనేటటువంటి ఒక ఊరు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నాయీను అనేటటువంటి ఊరు, నాయీను అనేటటువంటి ఊరు, ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు, ఆ ఒక్కగానొక కుమారుడు ఒకానొక సమయంలో చనిపోయాడు. ఇప్పుడు ఆమెకు భర్త లేడు, కుమారుడు లేడు, రక్త సంబంధికులు లేరు, నాన్నవారు లేరు, ఒంటరి అయిపోయింది. ఇంకా ఎంతో కుమిలిపోతూ ఉంది, చాలా బాధపడుతూ ఉంది. ఈమె బాధ చూసి నాయీను ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అయ్యో, భర్త లేడే, కుమారుడు కూడా చనిపోయాడే, ఒంటరైపోయింది అని వారు కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ తల్లి అయితే మటుకి ఇక నా బ్రతికి ఎందుకు, భర్త లేడు, భర్త ఎలాగా లేడు, ఉన్నటువంటి ఒక్క కుమారుడు కూడా చనిపోయాడు, ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి, ఈ బ్రతికి ఎందుకు అని ఒక భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఆ తల్లి. కుమారుడి శవాన్ని చూస్తూ ఉంది, చాలా బాధపడుతూ ఉంది. ఈలోపు ఆ కుమారుణ్ణి మరి పాడి సిద్ధం చేశారు. 4 మనుషులు ఎత్తి తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు. జనమందరూ కూడా
ఆ యొక్క పాడి వెనకాల వెళుతూ ఉన్నారు. ఈ తల్లి కూడా ఏం చేసిందంటే ఇక ఆ కుమారుడి ఆ యొక్క శవం వెనకాల ఆమె కూడా ముందుగా వెళ్ళిపోతూ ఉంది. చాలా బాధపడుతూ ఉంది, చాలా దుఃఖములో ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ వర్ణన మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, ఒకసారి నేను మీకు చూపిస్తాను ఈ యొక్క వచనాలు. లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుంచి, వెంటనే ఆయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు జనసమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, అంటే ఎంత ఏడుస్తుంది అంటే కనుక రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. ఒకే ఒక కుమారుడు. గమనించాలి దేవుని జనాంగమా, ఇక్కడ ఈమె యొక్క కంటెంట్ ఏమిటి అంటే ఒకే కుమారుడు చనిపోయాడు, ఇంకెవరూ లేరు. అంటే నెక్స్ట్ ఈమె కూడా ఇక నా బ్రతుకు ఎందుకు అని చనిపోవడానికే సిద్ధమవుతూ ఉంది. ఏడుస్తూ బాధపడుతూ ఆ యొక్క పాడి వెనకాల వెళ్ళిపోతూ ఉంది. ఆ ఊరు వారందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు, ధైర్యం చెప్తూ ఉన్నారు. ఎంతమంది ఓదార్చినా కానీ చనిపోయినటువంటి తన కుమారుడిని బ్రతికించలేరు కదా. ఎంతమంది ఊరుకోబెట్టినా కానీ ఆ కుమారుడు తిరిగి లేచి రాడు. చనిపోయినటువంటి కుమారుని బతికించేటటువంటి శక్తి సామర్థ్యము అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికీ లేదు. వారు ఎన్నైనా మాటలు చెప్పొచ్చు, ఎలాగైనా ఓదారచ్చు, కానీ ఎంత ఓదార్చినప్పటికీ కూడా ఆమె కన్నీటిని ఆపడానికి ఎవరి వల్ల కావడం లేదు. ఆమె కన్నీరు ఆగట్లేదు. ఎందుకు ఆగుతుంది? తన కుమారుడు, కన్న తల్లి ప్రేమ కుమారుడి మీద మెండుగా నిండుగా కనబడుతూ ఉంది. చెట్టుకు మరి గమనించండి, చేతికి అందించినటువంటి చెట్టంత కొడుకు పాటి మీద అలా ఉంటే ఏ తల్లి తట్టుకోగలదు? చాలా బాధపడుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈమె జీవితంలోనికి ఏమి వచ్చి వేసిందంటే భర్త లేనటువంటి లోటు మాత్రమే కాదు, కానీ కుమారుడు లేనటువంటి లోటు కూడా వచ్చేసింది. అంటే ఈమె జీవితము ఎలా ఉంది అంటే కనుక అశాంతితో నిండిపోయింది, సమాధానము లేకుండా అసమాధానముతో నిండిపోయింది. ఇక నా బ్రతికెందుకనే ప్రశ్న ఆమె జీవితాన్ని కలవరపెడుతూ ఉంది. మొన్నటిదాకా అయితే కుమారుడు కొరకు బ్రతికింది, ఇప్పుడు కుమారుడే లేడిక, ఈ బ్రతికెందుకు అని తల్లడిల్లిపోతుంది. ఎంతమంది ఊరుకోబెట్టినా కానీ ఆమె కంట నీరు మట్టిగా ఆగట్లేదండి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా అయ్యో నాకెవరూ లేరు, అయ్యో అందరూ ఉన్నారు కానీ నేను ఒంటరిగా మిగిలిపోయాను, అన్నీ ఉన్నాయి కానీ నేను ఒంటరిగా ఉండిపోయాను, ఏమిటి నా పరిస్థితి, ఏమిటి నా స్థితి అని నువ్వు బాధపడుతూ ఈ వాక్యం వింటున్నావు కదా. ఇదిగో, ఎవరు ఉన్నా లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు తోడుగా ఉన్నాడు. గమనించాలి, ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు పడుతున్నటువంటి వేదన, నువ్వు పడుతున్నటువంటి శోధన, నువ్వు కారుస్తున్న నీ హృదయములో ఉన్నటువంటి దుఃఖము అంతయు కూడా ఎరిగినవాడు ఆయన మాత్రమే. దానంతటిని కూడా తీసివేసి కన్నిటిని నాట్యముగా మార్చివేసేది కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈమె బాధపడుతూ ఆ యొక్క కుమారుని శవం దగ్గర నుంచి వెళుతూ ఉందో, అదే సమయం గమనించండి, ఈ శవాన్ని తీసుకుని వీళ్ళు ఆ నాయీను అనేటటువంటి ఆ ప్రాంతంకు గవిలి దాకా వచ్చేసారండి. అంటే ఊరి గవిని దాకా వచ్చారు. సరిగ్గా అదే సమయంలో నాయీన్ అనేటటువంటి ఆ ఊరిలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఎంటర్ అవుతూ ఉన్నారు. ఈ చావు గుంపు బయటకు వెళుతూ ఉంటే సువార్త గుంపు, సువాసన గుంపు, సువార్త గుంపు లోపలికి వస్తూ ఉంది. గమనించాలి, జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఊరిలోనికి వస్తూ ఉంటే మరణాధిపతి ఈ శవమును బయటికి తీసుకుని వెళుతూ ఉంది. జీవాధిపతి, మరణాధిపతి ఇద్దరు ఎదురయ్యారు. వీరిద్దరి మధ్యలో ఏముంది అంటే కనుక మరణించినటువంటి శవము ఉంది. అక్కడే తల్లి బాధపడుతూ ఉంది. జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చూపు నాయీను విధవరాలి మీదకు వెళ్ళింది. ఆమె కన్నీరు చూచాడు, ఆమె పడుతున్నటువంటి వేదన చూచాడు, ఆమె బాధ చూచాడు. వెంటనే
ఆయన తట్టుకోలేకపోయాడు. ఆమె దగ్గరికి వచ్చి ఆయన అంటున్నటువంటి మాట చదువుకుందాం. ఆయన అంటున్నటువంటి మాట, తల్లి బాధను చూచిన యేసయ్య కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి పాడి దగ్గరికి వచ్చి పాడిని ముట్టి చిన్నవాడా లెమ్మని చెప్పగా ఆ చిన్నవాడు లేచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తల్లితో చెప్పిన మాట, అమ్మా ఏడవద్దు. మరి ఆ ఏడుపు ఆగాలి అంటే కుమారుడు బ్రతకాలి. కాబట్టి ఈమెలో ఉన్నటువంటి అశాంతి పోవాలి అంటే, ఈమెలో ఉన్నటువంటి అసమాధానం పోవాలి అంటే, ఈమెకు శాంతి కలగాలి, సమాధానము కలగాలి అంటే ఆ కుమారుడు బ్రతకాలి. ఇక నో ఆప్షన్, వేరే ఆప్షన్ ఏమీ లేదు, అనదర్ ఆప్షన్ ఏమీ లేదు. ఆ కుమారుడు బ్రతకాలి. చనిపోయినటువంటి కుమారుడు బ్రతికితేనే ఆమె జీవితంలో శాంతి లభిస్తుంది, సమాధానం లభిస్తుంది. ఊరిలో అంతమంది ఉన్నారు కానీ ఎవరు కూడా ఆమెకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించలేరు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే అనుగ్రహించగలరని ఇక్కడ మనం గమనించాలి. ఎప్పుడైతే పాడిని ముట్టి చనిపోయినటువంటి ఆ కుమారుడు లేవమని చెప్పాడో వెంటనే ఆ కుమారుడు లేచాడు. లేచిన తరువాత ఆ కుమారుడు మాట్లాడుతున్నట్టుగా, తర్వాత ఆ కుమారుని తీసుకుని వెళ్ళి తల్లికి అప్పగించినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఎంత గొప్ప ధన్యతో చూడండి. తల్లికి కుమారుని అప్పగిస్తూ ఉన్నాడంటే దాని అర్థం ఏమిటంటే సమాధానమును అందిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, సమాధానం లేని వారికి సమాధానము దయచేయండి, శాంతి లేని వారికి శాంతి దయచేయండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. ప్రభువా నీకు స్తోత్రాలు. మేలు లేక కీడులో ఉన్నటువంటి వారి జీవితాలలో మేలు కలిగించండి. అభివృద్ధి లేని వారి జీవితాల్లో అభివృద్ధి దయచేయండి. దేవా నీకు వందనాలు. ఇదిగో సహవాసం అనేటటువంటి మాటను తండ్రి మేము ధ్యానించాం. సహవాసము ద్వారా రావాల్సినటువంటి ఫలితములు నీ బిడ్డల జీవితాలలో అనుగ్రహించి నీతో మరింత సహవాసము కలిగి ఇహమందును పరమందును కూడా ప్రభువా సహవాసులుగా మారిపోయే ధన్యత మా అందరికీ దయచేయమని, ఎగిరి మేఘమెక్కగల ధన్యతలు నీ బిడ్డలు నడిపించమని త్వరగా మేఘనాథుడుగా రానయ్యన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.